విజయవాడ భవానీపురం జోజినగర్లో 42 ఫ్లాట్లు కూల్చివేతకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి యొక్క బాధితులను పరామర్శించడానికి అయితే ఇక్కడ రావడం జరిగింది. సో బెంగళూరు 9:30 టైంలో అయితే బయలుదేరి 12 గంటల అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడ నుంచి వయా రోడ్డు ద్వారా ఇటు బెంజ్ సర్కిల్ అలాగే కనకదుర్గ ఎయిర్పోర్ట్ నుండి ఇటు భవానీపురం అయితే చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూసుకున్నట్లయితే భారీ ఎత్తున ఇటు అభిమానుల మధ్య అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడికైతే ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్లో క్లియర్ గా చూడొచ్చు. సో జగన్మోహన్ రెడ్డి ఇది 42 ఫ్లాట్లకు సంబంధించి వారిని బాధితులు అయితే పరామర్శించడానికి అయితే 3-4 తారీఖులో ఈ 42 ఫ్లాట్లకి వారి ఫ్లాట్లు అయితే అధికారులు పోలీసుల మధ్య అయితే బుల్డేజర్లతో ట్రైన్లతో ఈ యొక్క 42 ఫ్లాట్లు అయితే కూల్చేయడం జరిగింది. అయితే ఈ బాధితులు ఇది ఈ యొక్క స్థలం అంతా కూడా ఇటు కోర్టుల వివాదంలో ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇటు సొసైటీ శ్రీ లక్ష్మీ రామ డెవలపర్ సొసైటీ సంబంధించిన వారంటూ కూడా వారు కోర్టు ఆర్డర్ వచ్చిన నేపథ్యం 42 ఫ్లాట్లను కూల్చేయడం జరిగింది. ఇటు బాధితులు అయితే ఒకటే చెప్పుకుంటున్నారు, మేము అన్ని పక్కా ప్రూఫ్లతో ఈ రిజిస్ట్రేషన్ అంతా కూడా చేయించుకున్నాం. సో అలాగే కట్టేందుకు కూడా అధిక రుణాలతో అయితే తీసుకున్నాం బ్యాంకుల నుండి కూడా. సో లక్షల రుణాలు తీసుకున్నాం. సో అక్కడ మేము కూడా ఆ నేపథ్యంలో దీనికి సంబంధించిన 42 ఫ్లాట్లు కూల్చివేయడంతో మేమందరం రోడ్డు మీద పడ్డామంటూ కూడా చెప్పుకొస్తారు. సో జగన్మోహన్ రెడ్డి వీరందరూ కూడా కలిసి నేపథ్యంలో స్వయంగా వస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ప్రాంగణానికి అయితే చేరుకున్నారు. జోజినగర్ లో 42 ఫ్లాట్లు ఎక్కడైతే కూల్చివేయబడ్డాయి ఆ ప్రాంగణం అయితే చేరుకున్నారు. సో ఇక్కడంతా కూడా భారీగా విజువల్ మనకు క్లియర్ చేస్తుంది. భారీగా అభిమానులు అయితే చేరుకున్నారు. సో వివిధ నాయకులందరూ కూడా ఇటు దేవినేని అవినాష్ కావచ్చు, అలాగే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వివిధ నాయకులందరితో ఇక్కడికైతే చేరుకున్న పరిస్థితి ఉంది. మనకు క్లియర్ గా విజువల్ తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి అయితే బాధితులను పరామర్శించడానికి రావడం జరిగింది. అయితే ఈ 42 ఫ్లాట్లకు సంబంధించి ఆ బాధితులు అయితే ఒకటే చెప్పుకొస్తున్నాం, మాకైతే అన్యాయం జరిగింది, మేము రోడ్డు మీద పడిపోయాం. ఈ 42 ఫ్లాట్లకు సంబంధించి ప్రభుత్వం తగిన చర్యలు అయితే తీసుకోవాలంటే కూడా చెప్పుకొస్తున్నారు. మనకి విజువల్ లో క్లియర్ గా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి అయితే క్లియర్ గా మనకి ఇక్కడికైతే ప్రాంగణానికి ఇచ్చేసారు. ఇక్కడ ట్రెంట్ 42 ఫ్లాట్లు యొక్క బాధితులు ట్రెంట్ వేసుకున్న ప్రాంగణానికి అయితే విచ్చేసిన పరిస్థితి ఉంది. ఈ విజువల్ క్లియర్ గా తెలుస్తుంది. భారీ బందోబస్తు మధ్య సో కాస్త తోపులాట కూడా అవుతున్న పరిస్థితి. భారీగా బందోబస్తు అంటే సెక్యూరిటీ పర్పస్ కూడా భారీ బందోబస్తు ఏర్పడినప్పుడు కూడా ఇక్కడ భారీ ఎత్తున అభిమానులు కావచ్చు వీరందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. సో ఇక్కడ కాస్త తోపులాట కూడా అవుతున్న పరిస్థితి మనకు క్లియర్ గా ఉంటుంది. పోలీసు వారు అలాగే నాయకులందరూ కూడా ఎక్కడెక్కడ కూడా అంటే అభిమానులు ఎక్కడెక్కడ వరకు జగన్మోహన్ రెడ్డి ప్రాంగణం రావడానికి మార్గం సుగమం అయ్యేటట్టుగా వారైతే అప్పటికే తోసేస్తున్న పరిస్థితి మనకు విజువల్ కనిపిస్తుంది. సో ఈ 42 ఫ్లాట్లు వీరికి ప్రత్యేకంగా వారి యొక్క సమస్య అంటే 42 ఫ్లాట్లు బాధితులు స్వయంగా జగన్మోహన్ రెడ్డి వారితో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వారికి తగిన హామీ కూడా ఇస్తారు. ఎందుకంటే వారికి న్యాయం చేకూరేలా కూడా పరామర్శించిన వారు జగన్మోహన్ రెడ్డి. సో మనకి క్లియర్ గా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ప్రాంగణానికి అయితే విచ్చేసేస్తారు. సో క్లియర్ గా మనకు విజువల్ తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి యొక్క తోపులాట మధ్యలో అయితే జగన్మోహన్ రెడ్డిని అయితే సో ఎక్కడెక్కడ సెక్యూరిటీ బలంగా కట్టుదిట్టంగా చేశారు. అయినా సరే అభిమానులు భారీ ఎత్తున ఇక్కడికి చేరడంతో కాస్త తోపులాట అయితే ఇక్కడైతే నెలకొందని చెప్పుకొస్తుంది. సో ఈ తోపులాట్లో చూసుకున్నట్లయితే కాస్త అభిమానుల తోపులాట్లో కాస్త ఇది కూడా ఉంది. సో అభిమానులు అంటే భారీ ఎత్తున ఇక్కడికి రావడం నేపథ్యంలో ఇక్కడ చాలా వరకు ఇక్కడ పోలీసులు వీరందరూ కూడా ఎక్కడెక్కడ అందరూ కూడా తోసివేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనకి క్లియర్ గా తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రాంగణానికి అయితే చేరుకున్నారు. సో వీరందరితో కూడా పరామర్శించుకున్నారు. సో ఈ తర్వాత ఈ దాదాపు గంట సేపు కూడా ఇక్కడ గంట పైన ఇక్కడ ఉంటారు. 1:50 ప్రాంతంలో తాడేపల్లిలోని తన నివాసానికి అయితే చేరుకుంటారు. సో అలాగే ఈ కోటి సంతకాలు సేకరించారు ప్రైవేట్ కాలేజీల మెడికల్ ఇష్యూ సంబంధించి. సో కోటి సంతకాల యొక్క అది కూడా ప్రజల నుంచి ప్రజా ఉద్యమం లెక్క ఈ నేపథ్యంలో అది అఖండ విజయం అంటే దానికి సంబంధించి భారీగా కూటమి ప్రభుత్వం వ్యతిరేకం వచ్చింది. దానికి నిరసన కోటి సంతకాల పైన ఈ మెడికల్ కాలేజీలకి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సో దీన్ని 18వ తారీఖు స్వయంగా జగన్మోహన్ రెడ్డి అయితే కలుస్తారు. గవర్నర్ కలుస్తారు తన అంటే వివిధ పార్టీ నేతలతో కలిసి తర్వాత 19వ తారీఖు బెంగళూరు వెళ్ళాలని కూడా మరి సమాచారం. సో ఈ నేపథ్యంలో మనకి క్లియర్ గా విజువల్ లో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి వారి మాజీ ముఖ్యమంత్రి అయినట్టు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బాధితులు 42 ఫ్లాట్లు బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారితో మాట్లాడుతున్న పరిస్థితి మనకి విజువల్ లో క్లియర్ గా తెలుస్తుంది. సో ఈ విజయవాడలో భవానీపురంలోని జోజినగర్ లో 42 ఫ్లాట్లు కూల్చివేత చూసుకున్నట్టయితే ఇటు ఒకవైపు రాజకీయంగా కూడా దుమారమే అవుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఒకవైపు దీనికి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కూడా కావచ్చు దీనికి ఎందుకు స్పందించలేదంటూ కూడా సూటి ప్రశ్న ఇటు వైసీపీ నాయకులందరూ కూడా వేసిన పరిస్థితి ఉంది. సో ఏదేమైనా సరే 42 ఫ్లాట్లు బాధితులు వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలి అనేదైతే ఈ కూటమి అంటే అనేదైతే ఈ వైసీపీ నాయకులందరూ కూడా కోరుతున్న పరిస్థితి. ఈ యొక్క అంశం మీద మరి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు దాని మీద కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది.